అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ప్రత్యేకంగా ఒక సీనియర్ నాయకులు ఉన్నారు. ఈయన కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, మంత్రి అయ్యారు. ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు, తెలుగుదేశం పార్టీలో పనిచేశారు, మంత్రి అయ్యారు. కానీ 2024లో అందరితో పాటు ఆయన కూడా గెలిచారు, కానీ ఆయనకు మంత్రి పదవి రాలేదు. అసలు గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే అంటే 2024 ఎన్నికల్లో విజయం సాధించినటువంటి కూటమి ప్రభుత్వం వెంటనే ఆయనకి ప్రప్రథమంగా మొదటి దశలోనే ఆయనకి మంత్రి పదవి ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆయన వియంకుడు ఒక ఆయన ఉన్నాడు, అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఆయనకి మంత్రి పదవి ఇవ్వడంతో పాటు ఆయనకి పార్టీలో కీలక బాధ్యతలు అప్పచెప్పడంతో ఈ వ్యక్తి సైలెంట్ అయ్యాడు. ఇప్పటికే మీకు అర్థమవుతూ ఉన్నట్టుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. ఆ వ్యక్తే గంటా శ్రీనివాసరావు గారు. వారి వియంకులు ఎవరంటే నెల్లూరు పొంగూరు నారాయణ గారు, మాజీ మంత్రి, సో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి. సో కానీ గంటా శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా ఆయనకు ఓన్గా ఒక ఇమేజ్ ఉంది. దాన్ని ఆయన బయట పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలిసినటువంటి వ్యక్తి. 2 సార్లు మంత్రిగా పనిచేశారు. కూటమిలో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు భీమిల నుంచి. సో ఇప్పుడు ఆయన మంత్రి పదవి కావాలంటూ గతంలో గుర్రుమన్న సందర్భాలు కూడా మనం చూసాం. పార్టీలు మారతాయనే వార్తలు కూడా రకరకాలుగా వచ్చాయి. కానీ గంటా శ్రీనివాసరావు గారు పార్టీ కోసమే ఉన్నారు. ఇటీవల ఇంకొక రూమర్ కూడా వచ్చింది. గీతం యూనివర్సిటీకి సంబంధించినటువంటి భరత్ గారు కూడా భీమిల నుంచి కంటెస్ట్ చేయాలి. ఈసారి గంటా శ్రీనివాసరావు గారిని వైజాగ్ వెస్ట్ నుంచి కానీ ఇంకెక్కడి నుంచి అన్న కానీ కంటెస్ట్ చేపిస్తే బాగుంటుంది అని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారితో కూడా చర్చించిన సందర్భాలు, ఆ వార్త హైలైట్ అవడం, ఈయన నియోజకవర్గంలోకి ఇది భీమిల నియోజకవర్గంలోకి భరత్ గారు రావడం, సొంతంగా కార్యక్రమాలు చేపట్టడం, ఈయనకు తెలియకుండా స్థానిక ఎమ్మెల్యేకి తెలియకుండా చేయటం, ఇది కొంచెం ఆ గంటా శ్రీనివాసరావు గారిని ఇబ్బంది పెట్టిందని చెప్పుకోవచ్చు. సో అయినప్పటికీ ఆయన ఎక్కడ నోరు మెదపలేదు. ఎందుకంటే పార్టీలో ఉన్నాం, పార్టీ కోసం కట్టుబడి ఉన్నాం, పార్టీలో ఖచ్చితంగా ఇలాగనే ఉండాలి అంటూ ఉన్నారు. అయితే 2 రోజుల నుంచి కేబినెట్ లో మార్పులు చేర్పులు జరిగే విషయానికి సంబంధించి గంటా శ్రీనివాసరావు గారి పేరు ముఖ్యంగా ముందు భాగంలో వినపడతా ఉంది. ఎందుకంటే ఆయన మాజీ మంత్రి, సీనియర్ నాయకులు. సో ఇంతవరకు ఓటమి ఎరగని నాయకుల్లో కీలకమైనటువంటి నాయకులు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మంత్రి పదవి రేసులో ఉన్నట్టుగా కూడా సమాచారం. అయితే కూటమి కూడా అన్ని పరిశీలించిన తర్వాత మొదటి దశలోనే ఆయన పేరుని సెలెక్ట్ చేసినట్టుగా కూడా కనిపిస్తా ఉంది. అయితే ఇదంతా కూడా ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కానీ లోకేష్ గారు ఏదో వద్దంటున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం గంటా శ్రీనివాసరావు గారు మంత్రిగా కేబినెట్ లో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్యనే కొంచెం డిస్కషన్ నడుస్తూ ఉందట. సో మొత్తం మీద మాత్రం భీమిలి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు త్వరలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లోకి మరలా మంత్రి క్యాడర్లోకి రాబోతున్నట్టుగా కూడా సమాచారం. అయితే పార్టీ ఈయనకంటే సీనియర్ నాయకులు ఇంకెవరన్నా ఉన్నారా, వాళ్ళకి ఇవ్వాలన్నా, ఈయనకి ఇస్తే బాగుంటుందా లేకపోతే వ్యతిరేకత ఉంటుందా అనే అంశంలో కూడా కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో దీంతో పాటుగా భీమిలి నియోజకవర్గానికి గీతం యూనివర్సిటీకి సంబంధించినటువంటిది బాలకృష్ణ గారి చిన్నాలుడు భరత్ గారు కూడా నెక్స్ట్ ఇక్కడ కంటెస్ట్ చేయాలన్నారు. ఇప్పుడు ఆ విషయంలో గంటా శ్రీనివాసరావు గారు తనమూలకలై ఉన్నారు. నెక్స్ట్ ఎక్కడ చేయాలి, పార్టీ వాళ్ళది, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పుడు నాకు ఖచ్చితంగా రేపు నాకు ఇబ్బంది పెడతారేమో అన్న ఆలోచనలో కూడా ఆయన ఆలోచిస్తున్నారట. మరి ఇదంతా ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది మాత్రం కొంచెం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ.